వాదుడుగా ఉండి భర్తచే నడపబడుతున్న ప్రకృతి వైద్యాలు రోగులకు ఎనలేని సేవ చేసి భర్త వెంకట్రావు దేశాల్లో తిరుగుతూ ప్రకృతి వైద్య ప్రచారం చేసి రోగులను ఆకర్షి చికిత్సాలయానికి పంపుతుంటే ఆ రోగులు చాలా దయా ప్రేమలతో ఆదరి వాళ్లకు పని అయిన సరైన చికిత్సలు చేసి వాళ్ళ ప్రేమాభిమానాలు పొంది అమ్మగా నిలబడి తల్లిగా తనకు కలిగిన సంతానం చక్కటి కట్టుబాట్లతో శిక్షణతో పెంచి పెద్దవాళ్ళని చేసి ముగ్గురిని మంచి ఎంబీబీఎస్ డాక్టర్లుగా చదివించి అందు పెద్దవాడు బాపూజీ ఎంబీబీఎస్ చదివి కూడా ప్రకృతి వైద్య అభిమానం ప్రకృతి వైద్య కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేస్తారు. రెండవవాడు శివాజీ ఎంబీబీఎస్ చదివి కూడా ప్రకృతి వైద్యాభిమానం హైదరాబాద్ ప్రకృతి చికిత్సాలయం వైద్యుడుగా ఆమె వీళ్ళిద్దరిని ప్రకృతి వైద్యులుగా ప్రముఖ ప్రకృతి వైద్యులు తీర్చిదిద్ది తల్లిగా తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చి కష్ట సమయంలో ధైర్యవంతురా ఆమె మొదట భీమవరం ప్రకృతి ఆశ్రమంలో భర్తతో పాటు స్వర్గీయ కృష్ణరాజు గారి దగ్గర వైద్యం అభ్యసించి అప్పుడు మొదటగా గర్భిణై సహజంగా మొదటి కాన్పు పుట్టింత జరుగు ఆమె తండ్రి డాక్టర్ శివరావు గారు ప్రముఖ అల్లోపతి వైద్యం వరంగల్లో డిఎంఓగా ఆయన పనిచేస్తారు. మొదటి కాన్పుకు తీసుకొని వెళ్ళి అల్లోపతి పద్ధతిలో కాన్పు చేయించాలని అయితే ఆమెకు అందుకు ప్రకృతి వైద్య పద్ధతులనే ఆచరించి సుఖంగా ప్రసవించి మగ శిశువును కన్నారు. ఆ తర్వాత తండ్రికి చెప్పకుండా 10 రోజుల తర్వాత భీమవరం వచ్చేసి ఆమె ఒక ఆడపిల్ల కలిగి కొద్ది రోజులే మురిపించి అకస్మాత్తుగా చనిపోయింది. వైద్యురాలిగా వైద్య శిక్షకురాలిగా గణితకెక్కింది ఆమె భీమవరంలో హైదరాబాదులో రోగులకు సేవ చేసి అనేక చికిత్సలు చేసి గొప్ప పేరు పొందింది. ఆమె అన్నిటిలో ఎక్సలెంట్ అంటే అది అందువల్ల పరిపూర్ణురాలని ఎందుకంటున్నానంటే ఆమె కుటుంబంతో నాకు సుమారు 35 సంవత్సరాల పరిచయం స్నేహంతో ఉన్నా. అందువల్ల ఆ మాట చెప్పానంటున్నాడు ఆయన. మనోనిబ్బరం కలిగినవి. నేను ఈ సంవత్సరం ఆగస్టు 4వ తేదీ ఆమె పెద్ద కుమారుడు బాపూజీని చివరిసారిగా ఆమెను చూశాను. అరగంట సేమ ఆమె నాతో మనోనిబ్బరంతో, కానీ అప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. స్త్రీకి ఉండాల్సిన సహజ ఓర్పు, దయ, ప్రేమ, స్నేహం, సేవాభావం, మనోధైర్యం ఇలాంటివన్నీ సద్గుణాలన్నీ ఆమెలో మూర్తీభవించాయి. అందుచేత ఆమె పరిపూర్ణరాలని ఆదర్శవంతురాలని రాస్తూ ధన్యజీవిగా పేర్కొంటున్నారని స్థానం పార్థసారథి ప్రకృతి వైద్యుడు రాశారు. మామగారికి ఆమె చేసిన సేవ. మా నాన్నగారు బలిజేపల్లి సుబ్బారావు గారు వీరవాసరలో కరణ పనిచేసే ప్రజలకు ఎంతో సేవ చేసి అన్ని కులాల జాతుల వారి మన్ననలు పొందినవి. ఆయన స్వాతంత్ర సమరంలో ఎన్నో అభ్యుదయ భావాలు గల వ్యక్తి. మా అమ్మగారు ద్రోణంరాజు వారి ఆడబడు, విజయలక్ష్మి కూడా ద్రోణంరాజు వారి ఆడబడు అవటం మూలంగా మా నాన్నగారు సంతోషంగా ముందుకు వచ్చి ఎటువంటి ఆడంబరాలు, లాంఛనాలు, కట్న కానుకలు లేకుండా ఆదర్శంగా మాకు వివాహం చేసి మా నాన్నగారు 1945 ఒక స్నేహితుడు దహన క్రియలలో పాటు ఆ సాగు అనుమానాస్పదంగా ఉందని గ్రామ కారణంగా సస్పెన్షన్ కేసు పెట్టి ఆ కారణంగా మానసికంగా దెబ్బతిని పిచ్చివారైపోయి
మా అమ్మగారు అనేక కష్ట నిష్ఠూరాలు సహించి వ్యయ ప్రయాసలకు వచ్చి ఎన్నో వైద్యాలు ఏం లాభం లేకపోయి 3 ఏళ్ల తరువాత కేసు కొట్టి అయినా నాన్నగారు పిచ్చివారుగానే ఆ రోజుల్లో ఆయన అందరినీ కొట్టడం తిట్టడం గడ్డివాముకు నిప్పు పెట్టడం పిచ్చిలో చేశారు. నన్ను నా భార్యను ఎప్పుడూ తిట్టడం, నన్ను నాన్న అని నా భార్యను అమ్మ అని భీమవరం ఆశ్రమంలో ఉన్నప్పుడు 47-48లో ఆయన ప్రకృతి వైద్యం చేశాం, కానీ లాభం లేక ఆయన 15 రోజులు బాగానే ఉండేవాడు. 15 రోజులు తీవ్రమైన పిచ్చితో గురువుకే గురువు. నైజాం రాజ్యంలో డాక్టర్ అమ్మగారి తండ్రి సివిల్ సర్జన్గా పనిచేసేవాడు. మెట్రికులేషన్ హిందూ మీడియంలో సమితి తల్లి కారణంగా 3 చెల్లెలు తన తాతగారైన ద్రోణంరాజు గారి రామమూర్తి గారి దగ్గర తలరాతి తిప్పలో ఆశ్రమానికి తల్లి సహాతో వెళ్ళింది. మా అమ్మగారికి ద్రోణంరాజు రామమూర్తి గారు పెద్ద తండ్రి అవుతారు. డాక్టర్ అమ్మగారిని నాకు ఇచ్చి పెళ్లి చేయటానికి డాక్టర్ రామమూర్తి గారు ప్రతిపాదన చేసి మా అమ్మగారు నాన్నగారు ఒప్పుకున్నారు. ఒకరి కోసం ఒకరం బిడ్డలు పెద్దవాళ్ళు రెక్కలొచ్చాక ఎగిరి చివరకు మనమిద్దరం మిగులు. అంచేత ఎవరి దగ్గర నుంచి ఏమి అపేక్షించకండి. మీరు అందరికీ సహాయం చేస్తారు. మన కష్టాలు వచ్చినప్పుడు అందరూ మనకు సహకరిస్తారనుకోండి, అదే మీ బలహీన. మీ కర్తవ్యాన్ని మీరు చెయ్యండి. ఇతరుల దగ్గర నుంచి ఏమీ ఆశించక. చివరకు మన పిల్లల దగ్గర నుంచి కూడా మనం ఏమీ కోరకు. అపేక్షిస్తే నిరాశ దుఃఖమే మీకు. మీ వాళ్ళు మా వాళ్ళు ఎంతోమంది మన ఇంట్లో ఉండి చదువుకొని ఉద్యోగాలు వచ్చే వరకు ఇప్పుడు వాళ్ళంతా పెద్దాళ్ళై మన కష్టాలు సహకరించే తరుణం అవసరం కూడా వాళ్లకు. ఈ విధంగా ఎంతోమంది స్నేహితులు గత 40 ఏళ్ళ మనల్ని ఉపయోగించి ఆరోగ్యాన్ని వృద్ధి పొందారు. కొందరు జ్ఞాపకం ఉంచుకొని కొందరు మర్చిపోయి నేను చచ్చిపోతానేమోనని భయపడతారా? బాధపడక. మనమిద్దరం కలిసి 40 ఏళ్ళు కలిసి చనిపోదాం. కానీ ఆమె అన్ని బంధాలు తెచ్చుకొని నాకు ఇచ్చిన మాట తప్పి వెళ్ళిపో. ఈ 10వ ఎపిసోడ్తో డాక్టర్ బి విజయలక్ష్మి గారి అమరజీవి డాక్టర్ బి విజయలక్ష్మి గారి జీవిత చరిత్ర సమాప్తమైపోయింది. రేపటి నుంచి ఇంకొక కొత్త విషయాన్ని మనం తీసుకుందాం. ఉంటాయి